దర్శనం చేసుకొని డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేసి రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా చెక్అవుట్ చేస్తాము. చెక్అవుట్ చేసి మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ నుంచి పాడేరు నుంచి 1 hour జర్నీ, అంటే ఎగ్జాక్ట్లీ 31 kilometers చూపిస్తుంది. మేమైతే స్టార్ట్ అయ్యాం. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని. మళ్ళీ అక్కడ కలుద్దాం. ఎంత లాంగ్ జర్నీ వెహికల్ మీద, ఐ మీన్ 2-wheeler పైన జర్నీ చేసి నాకు తెలిసి చాలా ఇయర్స్ అయిపోతుంది. కానీ బాగుంది అబ్బా. కాకపోతే నైటే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. నో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ రోడ్డు చూసారా, NH-15 హైవే పడుతుంది అనమాట. ఇక్కడ పాడేరు నుంచి మనకి లంబసింగి వరకు రోడ్ అంతా ఇలాగే ఉందండి. ఎంత దారుణంగా ఉందంటే అసలు స్కూటీ నడపడం చాలా కష్టం. 3 times స్కిడ్ అయి పడ్డాం, కానీ దెబ్బలు తగలేదు లక్కీగా. సో పక్కన మనకి ఇది కనిపించింది పూలతో. దీన్ని వలసే పూల తోట అని అంటారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంక వెంటనే రీల్స్, ఫొటోస్ వాట్ ఎవర్ అన్నీ తీసుకున్నాం. అంత అందంగా ఉంది ఇది. ఫైనల్లీ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన వెంటనే మేము లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నామండి. ఎగ్జాక్ట్లీ 2 o'clockకి టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాము. సో 2 to 3 ఇక్కడ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ 3 o'clockకి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ముందు రోజు మేము నైట్ వచ్చినట్టు చాలా ఇబ్బంది పడ్డాం చలికి. ఇంక వెళ్ళేటప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతే చలికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని ఒకటే ఆలోచన. అందుకే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి ఫర్ అడల్ట్ అయితే 80 rupees, చిల్డ్రన్స్ అయితే 40 rupees ఛార్జ్ చేస్తున్నారు. సో ఎందుకంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అంతకుముందు అయితే 20 rupees ఉండేది. ఇప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ అనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్స్కి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చాం. యాక్చువల్గా నేను ఒక 3 years బ్యాక్ వచ్చినాడు ఎంట్రీ టికెట్ 20 rupees per person ఉండేది. ఇప్పుడు 80 rupees చేస్తారు. చిల్డ్రన్స్కి అయితే 40 rupees. చూడాలి ఏం డెవలప్ చేశారు, అప్పటికిప్పటికి ఏంటి వేరియేషన్ అనేది చూస్తాను. సో నేను వచ్చినప్పుడు అయితే ఇవేమీ లేవు, జస్ట్ నార్మల్గా చిన్న దారి ఉండేది అంతే. ఇంకా ఎంత కొంతవరకు అయితే డెవలప్మెంట్ అయింది. లోపలికి వెళ్ళాక చూడాలి ఎంతవరకు డెవలప్ అయింది ఏంటనేది.
ఎగ్జాక్ట్లీ 3:00 అయితే మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ అయిపోయాము. సో ఇక్కడ జరిగిన మెయిన్ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే నేను గూగుల్ మ్యాప్లో లంబసింగి అని సెర్చ్ చేస్తే మనకి NH15 రూట్ చూపించింది. సో దారుణం అనమాట. ఆ రూట్ అంతా త్రూఅవుట్ లంబసింగి వరకు మేము రీచ్ అయ్యేసరికి చాలా ఇబ్బంది పడ్డాం. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాం. అదే లోతుగడ్డ నుంచి అయితే చాలా ఈజీ. సో ఈ మిస్టేక్ మీరు కూడా చేయకండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.